ఉన్నటువంటి అధికారులు వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది అదే కళ్యాణ్ బాబు. సో దాని మీద ఆయన వీళ్ళు వచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజా, జగన్మోహన్ రెడ్డి ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ సూడో సెక్యులర్స్. హిందువుల్లో ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద మేము అంటే కళ్యాణ్ బాబు గారు రియల్ సెక్యులర్ ఎవరైతే బాగుంటుంది. లేకపోతే ఆయన అన్ని మతాలతో సోదరిగా ఉంటారు. వైజాగ్ క్రిస్టియన్ విషయంకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు. హిందూ ధర్మాన్ని గురించి పోరాడారు. సో ఆయన ఎవరైనా ఇటువంటి ఉన్నా కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్. మాకు కావాల్సింది ధర్మం ప్రొటెక్ట్ కావాలి. ఎలక్షన్ జరుగుతున్నాయి, మహాశేషన్ ఎలక్షన్ జరుగుతలేదు. మీరైతే ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ వక్ఫ్ బోర్డ్ లాంటి కమిటీ హిందూ రావాలని ఆయన అన్నారు. దాని మీద ఫుల్ సపోర్ట్. ఆ విషయంలో హిందూ ధర్మ రక్షణ మండలి ఉండాలని చెప్పి కళ్యాణ్ బాబు గారు అడిగినది చాలా కరెక్ట్ అయిన విషయం. ఖచ్చితంగా ఉండాలి సార్. ఏ దేశంలో లేనిది ఉంటారా తెలిపోయింది. తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ప్రభుత్వం లడ్డు విషయం ఇలా చట్టం దాని కొంత చేసుకోవచ్చు. ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ బయటకు వస్తారు. తగ్గ శిక్ష పడుతుంది సార్. డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద తిరుపతి వెళ్తే డిక్లరేషన్ దేవుడి మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలి. అలా ప్రతి చోట మక్కాలో కూడా ఎంత ఆనందంగా వెళ్ళి నేను ఏదో అంటే కరెక్ట్ పర్సన్ మాకు దొరికారు. మేము అనుకోవాలనుకోలేదు. మేము తప్పే లేదండి. ఇప్పుడు ఎవరి మతాన్ని తగ్గట్టు వాళ్ళని ఫాలో అవడం. నేను చర్చికి వెళ్ళాను. అవును. నాకు అక్కడ జీసస్ క్రైస్ట్ ప్రార్థించినప్పుడు నేను కూడా ప్రార్థించాను కదా. అలాగే నేను మసీద్కి వెళ్ళాను. టోపీ పెట్టుకోమంటారు. వాళ్ళతో పాటు పెట్టుకుంది. వాళ్ళు ఫాలో అయ్యారు. పెట్టుకోమని వాళ్ళు ఒకరు ఉంటారు. వాళ్ళ వాట్ ఎవర్ వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఫాలో అయ్యాను. డిక్లరేషన్ సంతకం పెట్టిన కేసెస్ అంటే గొడవ ఉండదు కదా. మళ్ళీ వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు మళ్ళీ ఆన్సర్